అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ పల్లీ సమాజ్ను ఆస్వాదిస్తున్నాం. ముందుగా రెండో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని మూడో భాగంలోనికి ప్రవేశిద్దాం. రమేషుని పెదనాన్న భార్య వేణి ఘోషాల్ తల్లి విశ్వేశ్వరి రమేషుని ఇంటిలోని శ్రాద్ధపు కార్యభారాన్ని మొత్తం తన మీద వేసుకుంటుంది. భాండార గృహం పెత్తనం తాను తీసుకుంటుంది. భాండార గృహం బాధ్యతను విశ్వేశ్వరి తీసుకునేసరికి ఊరిలోని కపటపు పెత్తనదారులు నిరాశ చెందుతారు. దీనుడు కటిక పేదవాడు అయిన దీను భట్టాచార్యతో ఆదరంగా మాట్లాడుతాడు రమేషుడు. పెద్దతల్లి మాటను మన్నించి రమేషుడు అన్న వేణి ఘోషాల్ను శ్రాద్ధానికి ఆహ్వానించాలని అన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ రమేషునికి గోవింద గంగూలీ కపట ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ నుంచి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఎవరినీ విడిచిపెట్టకుండా ఊరి వారందరినీ శ్రాద్ధానికి పిలవాలన్న తన అభిలాషని వ్యక్తం చేస్తాడు. కానీ విశ్వేశ్వరి అతడి మాటని ఆమోదించక తన సంతానమైన వేణికి వ్యతిరేకంగా తానేమీ చేయలేనని స్పష్టంగా చెబుతుంది. కోపంతో భాండార గృహం తాళాలు రమేషుడి వద్దకి విసిరేస్తుంది. చేసేదేమీ లేక రమేషుడు నిరాశతో వెళ్ళిపోతాడు. తన స్వీయ నిర్ణయం ప్రకారం ఊరందరినీ ఆహ్వానించాలని నిర్ణయించుకుంటాడు. శ్రాద్ధంలో ఊరివారి మధ్య పెత్తనదారులకి వెలివేతకు గురి అయిన వారికి మధ్యలో తగాదాలు చెలరేగుతాయి. విశ్వేశ్వరి జోక్యంతో ఒక్క పఠాన్ సర్దార్ తప్ప అందరూ సర్దుకుంటారు. అవకాశవాది గోవింద గంగూలీతో సహా అందరూ సర్దుకుంటారు. తనను పెద్దమ్మ విడనాడి వేసింది అని భావించిన రమేషుడికి పెద్దల్లి చేసిన సహాయంతో ఎనలేని కృతజ్ఞతాభావంతో సంతోషంతో పాటు పట్టరాని దుఃఖం కూడా కలిగి గదిలోకి వెళ్ళి గట్టిగా రోదిస్తాడు. ఆ కార్యం చక్కగా జరిగిపోతుంది. రమేషుడు దీను భట్టాచార్యతో మాట్లాడుతూ అతడితో పాటు కొంత దూరం నడుస్తూ వెళ్ళి ఊరిలోని పరిస్థితుల గురించి ప్రశ్నించి కొంత అవగాహన కల్పించుకుంటాడు. రమేషుని ఆదరణకు సంతృప్తి పడిన దీను భట్టాచార్య తండ్రి వంటి వాడివి కమ్మని, చిరంజీవివి కమ్మని హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఇక మూడో భాగంలో కథ ఇలా కొనసాగుతుంది. ఈ ఊళ్ళో మధుపాల్ దుకాణం ఒక్కటే నదికి వెళ్ళే రోడ్డు పక్కన ఉంది. 10-12 రోజులైనా తాను ఇవ్వవలసిన బాకీ 10 రూపాయల కోసం ఎవ్వరూ రాకపోవటం వల్ల రమేషుడు ఏమనుకున్నాడో ఒకనాడు పొద్దునే దుకాణానికి వెళ్ళి ఇచ్చి వద్దామని బయలుదేరాడు. మధుపాల్ ఎంతో ఆనందంగా చిన్నబాబు గారిని వీధి వరండాలో చాపపరిచి కూర్చోపెట్టి చిన్నబాబు గారు ఇలా రావడానికి గల కారణం తెలుసుకొని చాలా ఆశ్చర్యపడి వెంటనే మాట్లాడలేకపోయాడు. అప్పు తీసుకున్న వాళ్ళు బాకీ తీర్చడానికని కొట్టు దగ్గరికి స్వయంగా రావటం మధుపాల్ ఇంత వయస్సు వచ్చినా ఎన్నడూ చూడలేదు సరికదా, వినను కూడా వినలా. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక దుకాణం ఎలా సాగుతుంది బాబు? బేడ, పావల, రూపాయి ఇలా 50-60 రూపాయల దాకా బాకీలు పడ్డాయి. ఇదిగో ఇస్తామని తీసుకువెళ్ళడమే కానీ 2 నెలలు 3 నెలలు గడిచినా వసూలు కావు. ఓహో, బెనర్జీ గారా, ఎప్పుడొచ్చారు? ప్రాతః ప్రణామాలు అన్నాడు మధుపాల్. కుడి చేతిలో ఓ చెంబు, శీలమండల వరకు కాళ్ళ నిండా బురద, చెవికి జంధ్యం, ఎడమ చేతిలో తామరాకులో 4 చేపలు ఈ రూపంలో ప్రత్యక్షమైనారు బెనర్జీ గారు. ఆయన ఉస్సురని ఇట్టూర్చి, నిన్న రాత్రే వచ్చాను, హుక్కా ఇలా ఇయ్యి మధు అంటూ చెంబు కింద పెట్టి
చేతిలో చేపల్ని నొక్కి పట్టుకొని, ఆ పల్లెదాని తెలివి చూసావా మధు? చటుక్కున నా చెయ్యి పట్టుకుంది. కాలమహత్యం చూసావా? కానీ ఇవి చేపలా? బ్రాహ్మణ్ణి మోసగించి ఎంతకాలం తింటుంది ముండా? సర్వనాశనమైపోదూ అన్నాడు. మధు ఆశ్చర్యపోతూ, తమ చెయ్యి పట్టుకుందా అని అడిగాడు. కోపంగా ఉన్న బెనర్జీ ఒకసారి 4 వైపులా పరకాయించి చూచి మరింత ఉత్తేజితుడై డబ్బున్నర దానికి ఇవ్వాల్సిన బాకీ, ఈ భాగ్యానికి బజార్లో అందరి ఎదట నా చెయ్యి పట్టుకుంటుందా? చూడని వాళ్ళెవరక్కడ? బహిర్దేశానికి వెళ్ళి వస్తూ చెంబు తోముకుని నదిలో కాళ్ళు కడుక్కుని ఒకసారి బజారుకు పోయి వద్దామనుకున్నాను. ఆ ముండ తట్టెడు చేపలు పెట్టుకుని కూర్చునుంది అక్కడ. అన్నీ అయిపోయినాయండి అంది నన్ను చూసి, నదురు బెదురు లేకుండా. అరే, నా కంట్లో దుమ్ము కొట్టగలదా అది? ఆ తట్ట మూత తీసి చూశా. ఇంతలో చుటుక్కున చెయ్యి పట్టుకుంది. వెనకటి డబ్బున్నర, ఇప్పుడు డబ్బు. ఈ 2.5 డబ్బులతో నేను ఊరు వదిలి పారిపోతానా చెప్పు మధు అన్నాడు. అదేమన్నమాట అన్నాడు మధు. అదిగో అలా చెప్పు. ఊళ్ళో ఒక కట్టడి ఉంటేగా, లేకపోతే. చటుక్కున రమేషుడి కేసు చూసి, ఈ బాబు ఎవరు మధు అని అడిగాడు. మధు సగర్వంగా, మన చిన్నబాబు గారబ్బాయి, 10 రూపాయలు బాకీ ఉన్నదని చెప్పి స్వయంగా ఇచ్చి వెళ్దామని వచ్చారు అన్నాడు. బెనర్జీ చేపల తగదా సంగతి మర్చిపోయి కళ్ళు 2 ఇంత చేసుకుని విస్తూపోయి చూస్తూ, రమేష్ బాబా, చిరంజీవి భవ. బాబూ, వచ్చాక విన్నాను నేను. చెప్పుకోదగ్గ పని చేశావు. నిజంగా ఇలా ఈ ప్రాంతంలో ఎన్నడూ జరగల. కానీ కళ్ళతో చూడకపోతేనే అని విచారిస్తున్నా నేను. దౌర్భాగ్యపు పరిస్థితిలో 4 విధవల మోసంలో పడి నౌకరీ కోసమని కలకత్తా వెళ్ళాను. అరే, అక్కడ మనుష్య మాతృలు ఉండగలరా అన్నాడు. రమేషుడు ఆయన ముఖం కేసి మెదలకుండా చూస్తూ ఊరుకున్నాడు. కానీ ఆ దుకాణం దగ్గర చేరిన వాళ్ళంతా వారి కలకత్తా ప్రవాస చరిత్ర వినాలని మహాకుతూహలంగా ఉన్నారు. మధు హుక్కాలో పొగాకు వేసి బెనర్జీ గారి చేతికిచ్చి, తర్వాత ఏదైనా నౌకరీ దొరికినట్లేనా మరి అని అడిగాడు. దొరకదు. ఎంత కష్టపడి చదువుకున్న చదువు నాది. అయితే మాత్రం అక్కడ ఎవరుండగలరు చెప్పు? ఆ ఊరంతా ఎంత పొగో, అంత బురద. ఎవరైనా బయటికి వెళ్ళి జట్కాల కింద, కార్ల క్రింద పడకుండా ఇంటికి తిరిగి రాగలిగారంటే వాళ్ళ పెద్దల పుణ్యమేననుకో. మధు ఎన్నడూ కలకత్తా వెళ్ళలేదు. మేదినీపూర్ మాత్రం ఒకసారి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి చూసి చక్కా వచ్చాడు. ఏమిటి అని అడిగాడు అత్యాశ్చర్యంతో. బెనర్జీ కొంచెం నవ్వి, మీ రమేష్ బాబుని అడిగి చూడు, నిజమో అబద్ధమో. వద్దు మధు, తినటానికి లేకపోతే గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ఇంట్లో చావటం అన్నా నయమే గాని పొరుగురు వెళ్ళమని ఎవరైనా నా దగ్గర అంటే మాత్రం అంగీకరించను. చెబితే నమ్మరు కానీ అక్కడ తోటకూర, అరటి పువ్వు కూడా కొనుక్కుని తినాల్సిందే. ఈ నెల్లాళ్ళ నుంచి ఒక్క పూట తినక చిక్కి ఎలికలా అయిపోయాననుకో. రాత్రింబగళ్ళు కడుపులో ఒకటే గుడగుడ, గుండెల్లో మంట, ప్రాణాలు కడగట్టినట్లుండేవి. అంచేత అక్కడి నుంచి పారిపోయి వచ్చి అమ్మయ్యా అనుకొని నిట్టూర్చి బతికాను. వద్దు బాబు వద్దు, ఉన్న ఊళ్ళో ఉండి దొరికిన పూటే తింటాను. అది దొరక్కపోతే పిల్లల్ని వెంటబెట్టుకుని భిక్షకు బయలుదేరుతాను. బ్రాహ్మణ బిడ్డకు అదేమీ తప్పు కాదు కదా. అతడి కథ యావత్తూ విని అందరూ ఏదో భయపడినట్టు మాట్లాడలేకపోయారు. అప్పుడు బెనర్జీ గారు లేచి వచ్చి నూనె డబ్బాలో గరిటె ముంచి చటాకు నూనె తీసుకుని అరచేతిలో పోసుకొని అందులో సగం చెవుల్లోనూ ముక్కులోనూ పోసుకొని మిగతాది తలకు పట్టించి, పొద్దెక్కిపోయింది, ఏకంగా ఒక మునిగి ఇంటికి పోతా.
ఒక కాని ఉప్పు కట్టు మధు, డబ్బులు సాయంకాలం ఇస్తాలే అన్నాడు. మళ్ళీ సాయంకాలమా అంటూ ముఖం ముడుచుకుని ఉప్పు కట్టడానికి దుకాణంలోకి వెళ్ళాడు మధు. బెనర్జీ మెడ చాచి చూసి విస్మయ విరక్తి స్వరంతో, మీ అందరికీ ఏమొచ్చింది మధు? చెమడా లెక్కదీసి డబ్బులు గుంజేట్లున్నారే చూస్తే అంటూ ముందుకొచ్చి పొట్లం లాక్కుని అందులోంచి గుప్పెడు ఉప్పు తీసుకున్నాడు. చెంబు చేత్తో పుచ్చుకుని రమేషుడి కేసు చూసి నవ్వుతూ, నువ్వు వచ్చేది ఇటేగా, పోదాం బాబు, మాట్లాడుకుంటూ వెళ్దాం అన్నాడు. పదండి అంటూ రమేషుడు లేచి నిలబడ్డాడు. మధు దుకాణం ముందుకొచ్చి బ్రతిమాలుతున్నట్లుగా, బెనర్జీ గారు, ఆ మైదా పిండి డబ్బులు 5 అణాలు. బెనర్జీకి కోపం వచ్చింది. అవును మధు, 2 పూటలా కంటికి కనిపిస్తానాయే, నీ కళ్ళేమైనా పూడుకుపోయాయా? దొంగముండా వాళ్ల మాటల మూలంగా కలకత్తా పోయి రావటంతో 10 రూపాయలైపోయాయి. ఇదేనా సమయం నీకు తగాదా పెట్టుకోవటానికి? ఒకళ్ళకి సర్వనాశనము, ఒకళ్ళకి సంతోషము. చూశావుగా నాయనా రమేష్, వీళ్ళ వ్యవహారం చూశావుగా అన్నాడు. మధు చిన్నబుచ్చుకుని అస్ఫుటంగా, చాలా రోజులైతే ఏం మహా, ఇలా అంతా కలిసి వెంటబడి పీక్కు తింటే ఇంకా ఈ ఊళ్ళోనే ఉండలేం అంటూ బెనర్జీ కోపంతోనే ఆ చెంబు అవి తీసుకుని వెళ్ళిపోయాడు. రమేషుడు తిరిగి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే ఎవరో పెద్ద మనిషి చేతిలో ఉన్న హుక్కా పక్కకు పెట్టి సరాసరి లేచి వచ్చి అతడి పాదాలకు నమస్కరించాడు. నేను వనమాలిని, తమ స్కూలు హెడ్ మాస్టర్ని. 2 రోజుల నుంచి వస్తున్నా తమ దర్శనం కాలేదు, అంచేత అన్నాడు లేచి. రమేషుడు మర్యాదగా వనమాలిని కుర్చీ మీద కూర్చోబెట్టబోయాడు. కానీ అతడు గాభరా పడుతూ అలాగే నుంచుని, చిత్తం, నేను తమ భృత్యుణ్ణి అన్నాడు. అతడు వయస్సుకి పెద్దవాడు, అదీగాక ఏమైనా ఒక విద్యాలయానికి ప్రధాన అధ్యాపకుడు. అతడి ఈ అతి వినయము, బెరుకు ప్రవర్తన రమేషుడి మనసులో ఒక విధమైన అనాదరణని కలిగించాయి. ఏమైనా అతడు కూర్చోడానికి ఒప్పుకోలేదు. నుంచునే తను చెప్పదలుచుకున్నది చెప్పటం మొదలుపెట్టాడు. ఈ వైపున ఉన్న స్కూలు ఇది ఒక్కటే, ఇదైనా చిన్న స్కూలే. దీన్ని ఘోషాలు, ముఖర్జీ గారలు ఎంతో ప్రయత్నం మీద పెట్టించారు. ఇంచుమించు 30-40 మంది పిల్లలుంటారు. 2-3 కోసుల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలకు ఏదో కొద్దో గొప్పో గవర్నమెంట్ వారి సహాయం కూడా ఉంది. అయినా స్కూలు నడిచేట్లు లేదు. చిన్నప్పుడు రమేషుడు కూడా కొన్నాళ్ళు ఈ స్కూల్లో చదువుకున్న సంగతి అతడికి గుర్తుకొచ్చింది. ఈ ఏడైనా కప్పించకపోతే వచ్చే వర్షాకాలంలో స్కూల్లో ఎవ్వరూ కూర్చోటానికి ఆస్కారం ఉండదు. పోనీ ఆ సంగతి తర్వాత ఆలోచించుకుందాం అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే 3 నెలల నుంచి మేస్టార్లకెవరికి జీతాలు ముట్టలేదు. అంచేత ఇలా ఇంట్లో తిని వచ్చి పని చేయలేకుండా ఉన్నారు అని చెప్పాడు వనమాలి. స్కూలు విషయంలో రమేషుడు ఎంతో శ్రద్ధ కనపరిచాడు. హెడ్ మాస్టర్ గారిని కచేరీ సావిడిలోకి తీసుకెళ్ళి ఒక్కటొక్కటే అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. మొత్తం 4 మాస్టర్లు ఎముకలు పిండి చేసుకుని చెప్పగా ఏటా 2 పిల్లలు పాస్ అవుతున్నారు. వాళ్ల పేర్లు కూడా వనమాలికి కంఠస్థమైనట్లు మరోసారి ఏకరువు పెట్టాడు. పిల్లల దగ్గర నుంచి వసూలయ్యేది చిన్న మాస్టార్లకిద్దరికీ ఏదో విధంగా సరిపోతుంది. గవర్నమెంట్ వారి వల్ల వచ్చేది మరో మాస్టర్కి చాలకుండా ఉంది. ఇక ఒక్క మాస్టరు జీతానికి మాత్రం ఊళ్ళో చందాలు వసూలు చేయాలి. ఈ చందాలు వసూలు చేసే బాధ్యత కూడా మాస్టర్లదే. వాళ్ళు 3-4 మాసాల నుంచి ఒక్కొక్క ఇంటికి 7-8 సార్లు తిరగ్గా 7 కన్నా ఎక్కువ వసూలు చేయలేకపోయారు. ఈ గాథంతా విని రమేషుడు తెల్లబోయాడు. 5-6 ఊళ్ళకు కలిపి ఇదొక్కటే స్కూలు. 3-4 మాసాల నుంచి ఈ 5-6 ఊళ్ళు తిరిగినా వసూలయ్యింది 7. మీ జీతం ఎంత
అని అడిగాడు రమేష్. రసీదు ఇవ్వటం 26 రూపాయలకు, వచ్చేది మాత్రం 13 రూపాయల 15 అణాలు. ఆ రహస్యం ఏమిటో రమేషుడికి అర్థం కాక అతడి ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు. వనమాలి అది గ్రహించి, చిత్తం, గవర్నమెంటు రూలు కదా, అంచేత 26 రూపాయలకు రసీదు రాసి ఇచ్చి స్కూళ్ళ ఇన్స్పెక్టర్లకు చూపించాలి. లేకపోతే సర్కారు వారి గ్రాంటు ఊడిపోతుంది. అందరికీ తెలిసిది. మీరు ఏ కుర్రవాణ్ణి అడిగినా నేను చెప్పింది అబద్ధం కాదని తెలుస్తుంది మీకు అన్నాడు. రమేషుడు చాలాసేపు మాట్లాడకుండా ఊరుకుని, దీనివల్ల మీకు కుర్రవాళ్లలో గౌరవభంగం కాదు అని అడిగాడు. మాస్టారు సిగ్గుపడి, ఏం చేయమంటారు రమేష్ బాబు, ఈ డబ్బు ఇవ్వడానికి కూడా వేణీబాబు మండిపడతారు అన్నాడు. ఈ స్కూలు యజమాని ఆయనే అనుకుంటాను. మాస్టారు కొంచెం తటపటాయించాడు, కానీ చెప్పక తప్పలేదు. అంచేత ఆయన మెల్లగా ఉన్న సంగతి తెలియజేశాడు. సెక్రటరీ గారు వారినన్నమాట నిజమే. ఆయన ఒక్క కాని కూడా ఖర్చు పెట్టరు. యదుముఖర్జీ గారి కూతురు మహాతల్లి, మహాలక్ష్మి. ఆవిడ గారి దయలేకపోతే ఈ స్కూలు ఎప్పుడో పోయేది. ఈ సంవత్సరం స్వంత ఖర్చు మీద పాక కప్పిస్తానని ఆశ చూపించి కూడా ఎందుకనో సహాయం చేయటం ఆపివేసింది. దానికి కారణం ఏమిటో ఎవ్వరూ చెప్పలేకపోయారు. రమేషుడు కుతూహలంతో రమ విషయంలో మరికొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకొని చివరికి ఆమె తమ్ముడు ఈ స్కూల్లో చదువుకుంటున్నాడా అని అడిగాడు. యతీన్ కాదు, చదువుకోకే. మీకు స్కూల్ వేళయింది, మీరు వెళ్ళండి, రేపు నేనే వస్తాను అక్కడికి అన్నాడు రమేష్. చిత్తం అంటూ హెడ్ మాస్టరు మరొకసారి రమేష్కి నమస్కరించి బలవంతాన అతడి పాదధూళి తీసుకుని శిరస్సున ఉంచుకుని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆనాటి విశ్వేశ్వరి సంగతి ఆ రోజునే చుట్టుప్రక్కల అన్ని ఊళ్ళలోనూ పాకిపోయింది. వేణి ఎవరి ముందర కఠినంగా మాట్లాడలేకపోయాడు. అంచేత వెళ్ళి రమ పింతల్లిని పిలిచి తీసుకొచ్చాడు. పూర్వకాలంలో తక్షకుడు రావి చెట్టును కరిచి భస్మం చేశాడని ప్రతీతి ఉంది. ఈ పినతల్లి ఆ రోజున ప్రొద్దున్నే వీరి ఇంటి మీదకు వచ్చి కక్కిపోయిన విషానికి విశ్వేశ్వరి శరీరం కొయ్య కాక రక్తమాంస మిశ్రితమవటం వల్లనో, ఆ కాలం ఈ కాలం ఒక్కటి కాకపోవడం వల్లనో మండి భస్మమైతే కాలేదు. సమస్త అవమానాన్ని విశ్వేశ్వరి మెదలకుండా సహించి ఊరుకుంది. ఎంచేతనంటే ఈ అవమానం తన కొడుకు మూలంగానే జరిగిందన్న సంగతి ఆమెకు తెలియంది కాదు. కోపం తెచ్చుకుని ఏదైనా జవాబిచ్చిందంటే ఈవిడ నోటి మీదుగా ముందు తన కొడుకు సంగతే బయటకు వస్తుందని, అది రమేష్ చెవిని పడుతుందని అపరిమితమైన లజ్జా భయాలతో అంతసేపు నోరు మెదపకుండా కొయ్యలా కూర్చుండిపోయింది. ఏమైనా పల్లెటూళ్లలో ఏ మాట దాగదు. ఈ విషయం రమేషుడు చెవిన పడింది. పెత్తల్లిని గురించి మొదట్నుంచి అతడి మనసులో ఉత్కంఠగానే ఉంది. దీని విషయమై తల్లి కొడుకుల మధ్య ఏం తగాదా వస్తుందోనని అనుమానం కూడా కద్దు అతడికి. కానీ వేణి పరాయి మనిషిని ఇంటికి పిలుచుకొని వచ్చి తన తల్లిని ఇలా అవమానించబోవటం రమేషుడి దృష్టికి సృష్టిలో ఎక్కడా జరగని సంఘటనగా తోచింది. మరుక్షణంలోనే అతడికి కోపంతో ఒళ్ళు మండిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని ముఖం ముందరే నోటికి వచ్చినట్లల్లా తిట్టి వద్దామా అనుకున్నాడు. ఎంచేతంటే తన తల్లిని ఇలా అవమానించిన వాడిని అవమానించడానికి వెనక ముందు ఆలోచించవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. కానీ మరుక్షణంలోనే అలా చెయ్యకూడదని తోచింది. ఎంచేతంటే దానివల్ల పెత్తల్లికి జరిగిన అవమానం మరింత ఎక్కువ అవుతుంది, కానీ ఏమాత్రం తగ్గదు. ఆనాడు దీను నోటి మీదుగాను, నిన్న మాస్టారి ముఖతః
రమను గురించి వినటం వల్ల ఆమె మీద అతడికి ఒక విధమైన విశ్వాసము, గౌరవము ఏర్పడ్డాయి. ఎటు చూసిన మూర్ఖత, కుత్సితము వ్యాపించిన ఈ ఊళ్ళో ఒక్క పెత్తల్లి హృదయంలో తప్ప అంతా అహంభావమే వ్యాప్తమై ఉన్నదని గట్టి నమ్మకం ఏర్పడ్డా ఒక్క ముఖర్జీ గారింటి కేసి చూచినప్పుడు మాత్రం కొంచెం వెలుగు అభాసగా కనిపించసాగింది రమేషుడికి. ఆ వెలుగు ఎంత అల్పమైనదైనా అతడికి చాలా ఆనందాన్ని కలిగించింది. కానీ ఇవాళ ఈ సంఘటన వల్ల ఆ భావానికి విరుద్ధంగా మనస్సంతా అసహ్యతతోనూ విరక్తితోనూ నిండిపోయింది. వేణితో కూడా కలిసి రమ, ఆమె పినతల్లి ఈ అన్యాయాన్ని చేసి ఉంటారంటంలో అతడికి ఏమాత్రం సందేహం కలగల. అయినా ఆ ఆడవాళ్ళనిద్దరినీ తనేమి చేయగలడు? వేణికి మాత్రం ఎలా పరాభవం చేయగలడు? ఈ విషయం ఎంత ఆలోచించినా బోధపడలా అతడికి. ఈ సమయంలో ఒక సంఘటన జరిగింది. ముఖర్జీ ఘోషాళ్లకు పంపకం కాని ఆస్తి ఇప్పటికీ ఇంకా కొంత ఉంది. భైరవాచారి ఇంటి వెనకాల ఉన్న గుంట అనబడుతున్న చెరువు ఇలాంటి ఉమ్మడి ఆస్తికి సంబంధించిందే. ఒకప్పుడు ఇది చాలా పెద్ద చెరువే, కానీ దానికి మరమ్మతులు వగైరా చేయించకపోవటం వల్ల కొంత పూడిపోయి ఇప్పుడు ఇలా దొరువులా తయారైంది. పెద్ద చేపల్ని అందులో వదలరు, అందులో ఉండవు. ఏదో మామూలు రకం చేపలు మాత్రం అందులో వాటంతట అవి పుట్టినవి మాత్రమే ఉన్నాయి. భైరవుడు రొప్పుకుంటూ వచ్చాడు. బయట కచేరీ హాల్లో కూర్చుని లెక్కలు రాసుకుంటున్నాడు గుమస్తా గోపాల సర్కార్. భైరవుడు ఆదరా అతడి దగ్గరకొచ్చి, సర్కార్ గారు, మనిషిని పంపలేదా ఇంకా దొరువులో చేపలు పడుతుంటే అని అడిగాడు. సర్కారు కలం చెవిలో దూర్చి తల పైకెత్తి, ఎవరు పడుతున్నారు అని అడిగాడు. ఇంకా ఎవరు? వేణీబాబు గారి నౌకరు అక్కడ నుంచున్నాడు. ముఖర్జీల వారి హిందుస్థానీ దర్వాన్ కూడా ఉండడం చూశాను. లేనిదల్లా మీ తాలూకు మనిషే, చప్పున పంపండి. గోపాల సర్కార్ ఏమాత్రం చాంచల్యాన్ని కనబరచకుండా, మా బాబుగారు మత్స్య మాంసాదులు తినరు అన్నాడు. తినకపోతే పోనీ, కానీ భాగం తీసుకోవాలిగా. మనం నలుగురమే ఆ మాట అనుకునేది. బాబుగారు బతికి ఉన్నట్లయితే ఆయన కూడా అలాగే అనేవారు. కానీ రమేష్ బాబు అదో రకం మనిషి అని భైరవాచారి ముఖంలోని ఆశ్చర్య చిహ్నాలు చూసి నవ్వుతూ కొంచెం శ్లేషగా, అవేవో కాసిని బురద చేపలేగా ఆచారి గారు. ఆ రోజున బజారుకు ఉత్తరం వైపున ఉన్న ఆ పెద్ద చింత చెట్టు కొట్టించి ఆ 2 ఇళ్ల వారే భాగాలు పంచుకున్నారు. మాకు ఒక్క పుల్లైనా ఇవ్వల. నేను పరిగెత్తుకుంటూ వచ్చి బాబుగారితో చెబితే ఆయన పుస్తకం మీద నుంచి ఒక్కసారి తలపైకెత్తి నవ్వి మళ్ళీ చదువుకోవటం మొదలెట్టారు. ఏం చేయమంటారు బాబు అని అడిగాను నేను. మా రమేష్ బాబుకి మరోసారి తల పైకెత్తడానికి కూడా తీరిక చిక్కలేదు. తరువాత పీడించగా పుస్తకం మూసేసి హావులిస్తూ, కట్టెలా, ఇంకా చింత కట్టెలే లేవా అన్నారు. చూసావా ఆ మాట? లేకపోవడమే, కానీ న్యాయమైన మన భాగం వదులుకోవటం దేనికి? లోకంలో ఎవరైనా ఎక్కడైనా ఇలా వదులుకుంటారా అని అడిగాను. రమేష్ బాబు మళ్ళీ పుస్తకం తీసుకుని 5 నిమిషాలు మెదలకుండా ఊరుకుని, అది నిజమే కానీ వెధవ 2 కట్టె పుల్లల కోసం తగాదా పెట్టుకోవటమా అన్నారు. భైరవుడు ఆశ్చర్యంతో, ఏమన్నారు అన్నాడు. గోపాల్ సర్కార్ చిరునవ్వు నవ్వుతూ 2 సార్లు తల ఊగించి, నేను ఆ రోజునే గ్రహించాను ఆచార్య గారు, ఇందులో ఇంకా చాటెందుకు? ఈ చిన్న ఇంటి వారి లక్ష్మి తారిణీ ఘోషాల్ గారితోనే అంతర్ధానమైపోయింది అన్నాడు.
భైరవుడు ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని, కానీ ఆ దొరువు మా ఇంటి వెనకేగా, నేను ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు. మంచిదే స్వామి, ఒకసారి చెప్పిరండి. రాత్రింబవళ్ళు పుస్తకాలు తీసుకుని కూర్చొని భాగస్థులకు భయపడితే ఆస్తి సురక్షితంగా ఉంటుందా? యదు ముఖర్జీ గారి కూతురు ఆడది, ఆమె కూడా విని పక్కున నవ్వి గోవింద గంగూలీని పిలిచి తమాషాగా, రమేష్ బాబుని నెలకింత అని తీసుకుని ఆస్తిని నాకు అప్పగించమని చెప్పు అన్నదట. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంది, ఇంకేముంది అంటూ గోపాల్ సర్కార్ చిన్న బేడ కాసంత ముఖం చేసుకుని తన పని తాను చూసుకోసాగాడు. ఇంట్లో ఆడదిక్కు ఎవ్వరూ లేరు, తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. భైరవుడు లోపలికి వచ్చి చూసేసరికి రమేషుడు ఎదురుగా వరండాలో విరిగిపోయిన ఈజీ చైర్లో కూర్చుని ఉన్నాడు. రమేషుణ్ణి అతడి కర్తవ్య పథంలో ఉత్తేజితుణ్ణి చేయటానికి, అతడి ఆస్తిని రక్షించు విషయమై ఉపోద్ఘాతం ప్రారంభించి అసలు సంగతి ఎత్తగానే రమేషుడు నిద్రపోతూ ఉన్న పెద్దపులి గుండు దెబ్బతిని పైకి లేచినట్టు రోజు రోజుకు ఇదొక తమాషానా భుజువా అంటూ ఒక గావు కేకపెట్టాడు. తలవని తలంపుగా అతడు ఇలా కోపాన్ని వెళ్ళగక్కటం చూసేసరికి భైరవుడు కంగారు పడ్డాడు. ఈ పిలుపు ఎవరినో అతడు గ్రహించలేకపోయాడు. ఈ భుజువ గోరఖ్పూర్ జిల్లావాడైన రమేషుని నౌకరు, అతి బలవంతుడు, విశ్వాసపాత్రుడు కూడా. సాము చేయటంలో రమేషుడి శిష్యుడు వాడు. రమేషుడు తాను సాధన చేసుకోవటంతో పాటు వీడికి కూడా నేర్పాడు. భుజువ రాగానే రమేషుడు, మొత్తం చేపలన్నీ లాక్కురా, ఎవరైనా అడ్డం వస్తే వాళ్లను జుట్టు పట్టుకుని ఈడ్చుకురా, అలా తీసుకురావడం సాధ్యం కాకపోతే కనీసం వాళ్ళ పళ్ళైన రాలగొట్టిరా అని కఠినంగా ఆజ్ఞాపించాడు. భుజువ కోరుకునేది ఇలాంటి ఆజ్ఞనే. వాడు కర్ర తెచ్చుకోవడానికి మెదలకుండా ఇంట్లోకి వెళ్ళాడు. ఈ వ్యవహారం చూసేసరికి భైరవుడు భయంతో వణికిపోయాడు. వాడు వంగదేశపు నీళ్లు వంటబట్టిన మనిషి, కేకలకు తిట్లకు భయపడేవాడు కాదు. దృఢకాయుడు. నోరు మెదల్పకుండా ఒకసారి తల మాత్రం తిప్పి ఆ దృఢకాయుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసేసరికి భయంతో భైరవుడికి దవడలు కూడా పీక్కుపోయాయి. మొరగని కుక్క నిజంగా కరుస్తుందని అతడికి తెలుసు. భైరవుడు నిజంగా రమేషుడి శ్రేయోభిలాషి. అందుచేతనే సమయానికి అక్కడికెళ్ళి పోట్లాడైనా 4 చేపలు తెచ్చుకోకపోతారా అని ముందుగా వచ్చి చెప్పాడు. కానీ ఏది తాననుకున్నట్టు జరగందే. తిట్ల జోలికెవరూ పోలేదు. యజమాని కొంచెం హుంకరించాడు. భృత్యుడు మళ్ళీ పెదవైనా కదల్చకుండా కర్ర తెచ్చుకోవడానికి వెళ్ళాడు. భైరవుడు చాలా బీదవాడు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కునేంత సాహసమూ లేదు, అలాంటి సంకల్పమూ లేదు అతడికి. ఒక్క క్షణంలో కర్ర చేతపుచ్చుకొని భుజువ లోపల నుంచి వచ్చి కర్ర తల కానించుకొని దూరం నుంచే రమేషుడికి నమస్కరించి బయలుదేరబోతుండగా భైరవుడు ఏడుస్తూ రమేషుడి 2 చేతులు పట్టుకుని, "హోరే భుజువ, పోవద్దు నాయనా, రమేష్ రక్షించు నాయనా, నేను బీదవాణ్ణి, ఒక్క క్షణం కూడా బ్రతకలేను" అన్నాడు. రమేషుడు విసుగ్గా చేతులు వదిలించుకున్నాడు. అతడికి కలిగిన ఆశ్చర్యానికి అంతులేదు. భుజువ తెల్లబోయి వెనక్కి తిరిగి వచ్చి నుంచున్నాడు. భైరవుడు ఏడుపు కంఠంతో, "ఈ సంగతి దాగదు నాయనా. వేణి బాబుకు కోపం వచ్చిందంటే ఒక్కరోజు కూడా బ్రతకలేను. నా ఇల్లు వాకిలి తగలబడిపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులొచ్చినా రక్షించలేరు" అన్నాడు. రమేషుడు తల వంచుకొని నిస్తబ్దుడై కూర్చున్నాడు. ఈ గోల చెవిని పడగానే గోపాల్ సర్కార్ ఖాతా పుస్తకం అక్కడే పెట్టి లోపలికొచ్చి నుంచున్నాడు. అతడు కూడా మెల్లగా, "ఆ మాట నిజమే బాబు" అన్నాడు. రమేషుడు జవాబు చెప్పలేదు. భుజువాని తన గదిలోకి పొమ్మని చేత్తో సంజ్ఞ చేసి తాను కూడా గదిలోకి వెళ్ళిపోయాడు. అతడి హృదయంలో
భైరవాచారి భయము, కాతరోక్తులు తుఫానులా ఎంత కలవరపరుస్తున్నాయో ఆ అంతర్యామికే తెలియాలి. ఏరా యతీన్, ఆడుకుంటూ కూర్చున్నావే, స్కూల్కు వెళ్ళవా? మాకు 2 రోజుల వరకు సెలవుగా అక్క. రమ పినతల్లి ఈ మాటలు విని అసలే వికృతంగా ఉన్న ముఖాన్ని మరింత వికారంగా చేసుకుని, ఈ దరిద్రపు స్కూలుకు నెలకు 15 రోజులు సెలవే, అలాంటి దానికేగా పైగా నువ్వు చేతి డబ్బు కూడా ఖర్చు పెడుతున్నావు. నేనైతేనా అగ్గి పుల్ల గీసి ముట్టించేదాన్ని అంటూ తన పని మీద వెళ్ళిపోయిందామె. 16 అణాల రమ పినతల్లి మిథ్యావాదిని అని ప్రచారం చేసేవాళ్ళు పొరపాటు పడుతున్నారని చెప్పవచ్చు. ఇలా మధ్య మధ్య 1-2 నిజాలు కూడా చెప్పగలదామె. అవసరమైతే చెప్పటానికి వెనుదియ్యదు. రమ తమ్ముణ్ణి దగ్గరకు తీసుకొని, సెలవెందు చేతరా యతీన్ అని అడిగింది మెల్లిగా. యతీన్ అక్క ఒడిలోకి జరిగి, మా స్కూల్ కప్పు నేయిస్తున్నారుగా, తరువాత సున్నం కూడా కొడతారు. ఎన్ని పుస్తకాలు వచ్చాయో, 4-5 కుర్చీలు, టేబుల్సు, ఒక బీరువా, ఓ పెద్ద గడియారం. నువ్వు ఒక రోజున చూడటానికి రారాదక్కా అన్నాడు. రమ అత్యాశ్చర్యంతో, ఏమిట్రా, నిజమే అని అడిగింది. నిజమే అక్క, రమేష్ బాబు వచ్చారుగా, ఆయనే అన్నీ ఇప్పించారు అంటూ కుర్రవాడు ఇంకేమేమో చెప్పబోతున్నాడు. కానీ ఎదురుగా పినతల్లి రావడం చూసి రమ చప్పున తమ్ముణ్ణి తన గదిలోకి తీసుకువెళ్ళింది. ఎంతో వాత్సల్యంతో దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్కొక్కటి అడిగి రమేషుడికి స్కూలుకి సంబంధించిన యథార్థ విషయాలెన్నో తెలుసుకుంది. ప్రతిరోజు ఆయన స్వయంగా వచ్చి 1-2 గంటలు పాఠాలు చెబుతాడన్న సంగతి కూడా విన్నది. ఏరా యతీన్, నిన్ను వారు గుర్తుపట్టారుట్రా అని అడిగింది హఠాత్తుగా. కుర్రవాడు సగర్వంగా తల త్రిప్పుతూ అన్నాడు. నువ్వు వారిని ఏమని పిలుస్తున్నావు? ఈసారి యతీన్ కొంచెం చిక్కున పడ్డాడు. ఎంచేతంటే అంత చనువు తీసుకునే అదృష్టం కానీ సాహసం కానీ అతడికి ఇంతవరకు కలగల. ఆయన వచ్చేసరికి చెండ ప్రచండుడైన హెడ్ మాస్టర్ కూడా ఎంత తొట్రుపడతాడో అది చూస్తే పిల్లలకి అంతులేని ఆశ్చర్యం కలిగేది. పిలవటం మాట అటుంచి ధైర్యంగా ఆయన ముఖం కేసి కూడా చూడలేరు ఎవ్వరు. కానీ అక్క దగ్గర ఈ విషయం ఒప్పుకోవడం కూడా అంత సులభం కాదు మరి. మాస్టర్లందరూ ఆయన్ని చిన్నబాబు గారు అని పిలవటం విన్నారు పిల్లలు. అంచేత ఆ కుర్రవాడు తన బుద్ధినంతా వినియోగించి చిన్నబాబు గారు అని పిలుస్తాను అన్నాడు. కానీ వాడి ముఖ కవళికను చూసి రమ అంతా గ్రహించింది. ఆమె తమ్ముణ్ణి మరింత దగ్గరగా గుండెకు హత్తుకుని నవ్వుతూ, చిన్నబామేమిట్రా, ఆయన నీకు బావ అవుతారు. వేణిబాబును పెదబావ అని ఎలా పిలుస్తావో అలాగే ఈయన్ని చిన్నబావ అని పిలవలేవు అంది. కుర్రవాడు ఆనందాశ్చర్యాలతో చెంచలుడై, నాకు బావ అవుతారా ఆయన, నిజమేనా అక్క అని అడిగాడు. అవునరా అవుతారు అని రమ కొంచెంగా నవ్వింది. మళ్ళీ ఇంకా యతీన్ను అక్కడ ఉంచడం కష్టమైంది. ఈ సంగతి కుర్రవాళ్లలో ప్రచారం చేస్తేనే గాని తోచదు వాడికి. కానీ స్కూల్ మూసి ఉంది. ఈ 2 రోజులు వాడు ఎలాగైనా ఓపిక పట్టక తప్పదు. అయినా చుట్టుపక్కల ఉన్న కుర్రవాళ్ళకైనా కనీసం ఈ సంగతి చెప్పకుండా ఎలా ఉండగలడు వాడు? వాడు హడావుడి పడుతూ, ఇంకా వెళ్తానక్కా అన్నాడు. ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తావురా అంటూ రమ వాణ్ణి వెళ్ళనీయకుండా పట్టుకుంది. వెళ్ళలేకపోయేసరికి యతీన్ కాసేపు ముఖం చిన్నబుచ్చుకుని, ఇన్నాళ్ల నుంచి ఆయన ఎక్కడ ఉన్నారక్క అని అడిగాడు. రమ స్నిగ్ధ స్వరంతో, ఇన్నాళ్ల నుంచి చదువుకుంటూ ఎక్కడో ఉన్నారు. పెద్దవాడైతే నువ్వు కూడా అలాగే ఎక్కడో ఉండి చదువుకోవాలి. నన్ను విడిచిపెట్టి ఉండగలవురా యతీన్ అంటూ ఆమె తమ్ముణ్ణి మరోసారి గుండెకు హత్తుకుంది. కుర్రవాడైనా వాడు అక్క కంఠస్వరంలోని మార్పును కనిపెట్టి ఆశ్చర్యంతో ఆమె ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు. ఎందుచేతంటే రమ తన తమ్ముణ్ణి
ప్రాణతుల్యంగా ప్రేమిస్తున్న ఆమె మాటల్లో కానీ చేష్టల్లో కానీ ఇంత ఆవేగాన్ని ఎన్నడూ ప్రకటించలేదు. బావ చదువంతా పూర్తి అయిందా అక్క అని అడిగాడు యతీన్. రమ అలాగే స్నేహపూరితమైన కోమల స్వరంతో వారి చదువంతా పూర్తి అయింది అన్నది. నీకెలా తెలుసు అని అడిగాడు మళ్ళీ యతీన్. సమాధానంగా రమ ఒక్కసారిగా నిట్టూర్చి తల తిప్పింది. నిజానికి అతడి చదువుని గురించి ఆమెకే కాదు, ఆ గ్రామస్తులు ఎవరికీ తెలియదు. ఇతరుల పిల్లల చదువు విషయంలో ఈ కొద్ది రోజుల్లో అంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తి మూర్ఖుడై ఉండడనే నిశ్చయంతో ఆమె అలా ఊహించింది. యతీన్ ఈ విషయమై ఇంకా ఆర్టే చర్చించలేదు. ఎందుచేతంటే ఈలోపుగానే వాడి బుర్రలో మరో ప్రశ్న ఉద్భవించింది. వెంటనే వాడు, సరిగానక్క, చిన్నబావ మన ఇంటికి రాడెందుకని? పెద్దబావ రోజూ వస్తాడుగా అని అడిగేశాడు. ఈ ప్రశ్నతో ఏదో చటుక్కున పొడిచినట్లుగా రమ శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లయింది. అయినా ఆమె నవ్వుతూ, నువ్వు వారిని పిలుచుకురాగలవా అన్నది. ఇప్పుడే వెళ్తానక్క అంటూ వెంటనే లేచి నిలబడ్డాడు యతీన్. హరే, ఎంత పిచ్చివాడవరా నువ్వు అంటూ రమ కనురెప్పపాటులో భయవ్యాకులమైన తన 2 హస్తాలను చాచి వాణ్ణి పట్టుకుంది. జాగ్రత్త యతీన్, ఇలాంటి పని ఎన్నడూ చెయ్యకు అంటూ ఆమె తమ్ముణ్ణి ప్రాణప్రదంగా గుండెకు హత్తుకుంది. ఆమె గుండె తీవ్రంగా కొట్టుకోవటం కనిపెట్టి యతీన్ కుర్రవాడైన అత్యాశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఇలా చెలించిపోవడం వాడెన్నడూ చూసి ఎరుగకపోవడం ఒకటి. అదీగాక చిన్నబాబు గారు చిన్నబావ అవుతాడని తెలియగానే వాడి మనసు ఏదో సంతోషంతో పరిపరి విధాల పోతూ ఉంటే అక్క తనను ఇలా ఎందుకు భయపెట్టుతూ ఉందో ఎంత ఆలోచించినా వాడి బుర్రకు తట్టలేదు. ఆ సమయంలో పినతల్లి పిలుపు చెవిన పడగానే రమ యతీన్ను విడిచిపెట్టి హడావిడిగా లేచి నుంచుంది. ఆమె పినతల్లి వెనువెంటనే వచ్చి గుమ్మంలో నిలబడి, నువ్వింకా ఏటికి స్నానానికి వెళ్ళామనుకున్నాను నేను. ఏకాదశి ఎటు ఉపవాసమే కదా అని ఇంతసేపటిదాకా తలైనా తడపకుండా ఉంటారా? ముఖమంతా వాడి ఎలా నల్లబడిపోయిందో అన్నది. రమ బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుని, నువ్వు వెళ్ళులే పిన్ని, నేను ఇప్పుడే వస్తున్నాను అంది. ఇంకా ఎప్పుడొస్తావు? బయటికి వచ్చి చూడు, వేణి వాళ్ళు చేపలు పట్టించుకొచ్చారు భాగాలు పంచటానికి. చేపల మాట వినగానే యతీన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పినతల్లి చూడకుండా రమ పమిట చెంగుతో ముఖం ఒక్కసారి గట్టిగా తుడుచుకుని ఆమె వెనకాలే బయటకొచ్చింది. ప్రాంగణంలో మహాకోలాహలంగా ఉంది. దొరికిన చేపలు మరీ అంత తక్కువేం కాదు. ఓ పెద్ద తట్టెడు పడ్డాయి. భాగాల పంపిణీకి వేణి స్వయంగా వచ్చాడు. ఆ వీధిని ఇంకెక్కడా పిల్లలంటూ లేరు. అందరూ అక్కడ చేరి చుట్టుముట్టి గోల చేస్తున్నారు. దగ్గుతున్న చప్పుడు వినిపించింది. ఇంతలో మరుక్షణంలోనే, ఏమేం చేపలు పడ్డాయోయ్ వేణి అంటూ కర్ర పొడుచుకుంటూ వచ్చాడు ధర్మదాసు. ఏవో పడ్డాయి కాసిని అంటూ వేణి ముఖం మార్చుకున్నాడు. పల్లెవాళ్లను పిలిచి, ఇంకా ఆలస్యం చేస్తారెందుకర్రా, చప్పున 2 భాగాలు చేసి పంచండి అన్నాడు. పల్లెవాళ్ళు భాగాలు చేస్తున్నారు. ఏమిటిరమ్మా, నేను చాలా రోజుల నుంచి వద్దామనుకుంటూనే రాలేకపోయాను. నిన్ను ఒకసారి వచ్చి పలకరించి పోదామనుకుంటున్నాను అంటూ గోవింద గంగూలీ వచ్చాడు లోపలికి. రండి అంటూ రమ ముఖం కొంచెం పక్కకు తిప్పుకొని నవ్వుకుంది. ఇంత గుంపు ఎందుకు వచ్చినట్టు అంటూ గంగూలీ ముందుకొచ్చి హఠాత్తుగా ఆశ్చర్యపోతున్నట్లు, భేష్, ఇదా సంగతి, చేపలు బాగానే పడ్డాయే చూస్తే, పెద్ద చెరువులో వల వేశారల్లే ఉందే అన్నాడు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పటం అనవసరం అనుకుని అందరూ చేపల పంపిణీ చేస్తున్నారు. కాసేపట్లో భాగాల పంపకం పూర్తి అయ్యింది. వేణి తన వంతు వచ్చినవన్నీ నౌకర్ నెత్తికెత్తి పల్లెవాళ్లకేదో సైగ చేసి ఇంటికి తిరిగి వెళ్ళబోతున్నాడు.
ముఖర్జీల వారికి ఆట్టే అవసరం లేదు గనుక రమ భాగానికి వచ్చిన వాటినన్నిటినీ అక్కడ చేరిన వాళ్ళంతా తలో కాసిని తీసుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళబోతున్నారు. సరిగ్గా ఈ సమయంలో రమేష్ ఘోషాల్ హిందూస్థానీ నౌకరు నిలువెత్తు కర్ర చేతబట్టుకుని సరాసరి ప్రాంగణంలోకి వచ్చి నిలబడటం అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు. వీడి ముఖం శత్రువు ముఖంలాగా ఒక్కసారి చూస్తే చాలు ఆ జన్మాంతం జ్ఞాపకం ఉంటుంది. ఈ ఊళ్ళో ఆబాల వృద్ధులందరూ వాణ్ణి గుర్తుపట్టగలరు. వాణ్ణి గురించి రకరకాల కల్పనా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాడు ఇంతమందిలోనూ రమే యజమానురాలని ఎలా గ్రహించాడో వాడికే తెలియాలి. కొంచెం దూరాన ఉండగానే ఆమెకు సలాం చేసి అమ్మగారు అని పిలుస్తూ దగ్గరకొచ్చాడు. వాడి ముఖం ఎలా ఉన్నా కంఠస్వరం మాత్రం మహాభయంకరంగా ఉంటుంది. వాడు మరోసారి సలాం చేసి హిందీ బెంగాలీ కలగా పొలగపు భాషలో ముక్తసరిగా తాను రమేష్ బాబు నౌకర్నని, చేపల్లో 3వ వంతు భాగం తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్పాడు. రమ విస్మయం వల్లనైతేనేమి, వాడడిగిన ప్రశ్నకు జవాబు ఆలోచిస్తూ ఉండడం వల్లనైతేనేమి వెంటనే జవాబు ఇవ్వలేకపోయింది. వాడు చటుక్కున తల వెనక్కి తిప్పి వేణి నౌకర్ను ఉద్దేశించి ఏయ్ వెళ్ళకో అని అన్నాడు గంభీరంగా. నౌకరు భయంతో 4 అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు. ఒక్క అరనిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వేణి చటుక్కున సాహసించాడు. నిలుచున్న చోటు నుంచే ఎవరి భాగం అని అడిగాడు. భుజువా వెంటనే అతడికో సలాం పెట్టి బాబుగారు తమర్ని కాదు అడిగింది అన్నాడు. రమ పినతల్లి దూరంగా వరండాలోంచి హేన్రా బాబు కొడతావా ఏ అన్నది. భుజువా ఒక్క క్షణం ఆమె ముఖం కేసి చూస్తూ ఊరుకుని మరుక్షణంలోనే బొంగురు గొంతుతో ఇల్లంతా అదిరేట్లు భయంకరంగా నవ్వాడు. అంతలో మళ్ళీ నవ్వును తమాయించుకొని కొంచెం సిగ్గుపడినట్లు మళ్ళీ రమకేసి చూసి అమ్మగారు అన్నాడు. వాడి మాటల్లోనూ ప్రవర్తనలోనూ అతి వినయంతో పాటు అతి నిర్లక్ష్యం కూడా ఉండడం గమనించి రమ కొంచెం విసుక్కుని ఏం కావాలి మీ బాబుకి అని అడిగింది. భుజువ ఆమె విసుగుదలని గమనించి చటుక్కున కృంగిపోయాడు. అందుకని తన కర్కశ కంఠాన్ని సాధ్యమైనంత కోమలంగా మార్చుకుని తన ప్రార్థనను మళ్ళీ ఏకరవు పెట్టాడు. కానీ ఏకరవు పెట్టినంత మాత్రాన ఏమి లాభం? చేపలు పంచుకోవడం పూర్తి అయిపోయింది. ఇంతమంది ఎదుట రమ చిన్న పుచ్చుకోలేకపోయింది. అందుచేత కటువైన కంఠంతో మీ బాబుగారికి వీటిలో భాగమేమీ లేదు, పోయి చెప్పు, చేతనైంది చేసుకోమను అన్నది. సరే అలాగే అమ్మగారు అని భుజువ మళ్ళీ సలాం చేసి వేణి నౌకర్ను చేత్తో వెళ్ళమని సంజ్ఞ చేసి మారుమాట మాట్లాడకుండా తాను కూడా వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడైనాడు. వాడి ప్రవర్తన అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మళ్ళీ వాడు వెంటనే వెనక్కి తిరిగి రమకేసి చూస్తూ హిందీ బెంగాలీ కలగా పులగపు భాషలో తన కంఠస్వరంలోని కటుత్వానికి క్షమాపణ కోరి అమ్మగారు వాళ్ళు చెప్పిన మాటలు విని చెరువు దగ్గరకు పోయి చేపలు తీసుకురమ్మని నన్ను ఆజ్ఞాపించారు మా బాబుగారు. కానీ నేను కానీ మా బాబుగారు కానీ మేమెవ్వరం చేపలు కానీ మాంసం కానీ ముట్టుకోం. కానీ అంటూ భుజువ తన గుండెను అణుచుకుని బాబుగారి ఆజ్ఞతో ఈ ప్రాణాన్ని అవసరమైతే ఇవాళే చెరువు దగ్గర విడిచేవాణ్ణి. కానీ భగవంతుడు రక్షించాడు. బాబుగారి కోపం తగ్గిపోయింది. నన్ను పిలిచి భుజువా నువ్వు వెళ్ళి చేపల్లో మనకు భాగం ఉందో లేదో అడిగిరా అన్నారు. అంటూ వాడు కర్రతో కూడా చేతులు 2 పైకెత్తి నమస్కరించి బాబుగారు చెప్పారు, ఎవరు ఎన్నైనా చెప్పని భుజువా, అమ్మగారు తన నోటి మీదుగా ఎన్నటికీ అబద్ధం చెప్పదని నాకు స్పష్టం. ఎవరెన్నైనా చెప్పని భుజువా, అమ్మగారు తన నోటి మీదుగా ఎన్నటికీ అబద్ధం చెప్పదని నాకు స్పష్టంగా తెలుసు. ఆమె ఎన్నడూ ఇతరుల వస్తువులను స్పృశించదు అంటూ వాడు సంభ్రమంతో నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే వేణి ఆడంగి గొంతు సవరించుకొని ఇలా అయితే వాడు ఆస్తిని కాపాడుకున్నట్లే
ఇదిగో, నేను ఇవాళే నీ దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇవాళ నుంచి వాడిని ఆ దొరువులో ఒక్క చేప పిల్లను కూడా పట్టుకొనివ్వను. తెలిసిందారమ్మా అంటూ పగలబడి నవ్వసాగాడు. కానీ ఈ మాటలేవీ రమ చెవికెక్కలేదు. అమ్మగారి నోటి నుంచి అబద్ధం ఎప్పుడూ రాదు అని భుజువా అనిన మాట ఒక్కటే ఆమె చెవుల్లో గుయ్యమని ప్రతిధ్వనించసాగింది. పచ్చని ఆమె ముఖం ఒక్క క్షణం ఎర్రబడి అంతలో మళ్ళీ తెల్లబడిపోయింది. కత్తివేటు వేసిన నెత్తురు చుక్క లేకుండా. తన ముఖం ఎవరికంటా పడకూడదనే జ్ఞానం మాత్రమే ఉన్నదామెకు. అందుచేతనే తలమీది ముసుగు మరికొంచెం ముందుకు లాక్కుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడితో శరత్ పల్లీ సమాజ్ 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.